ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. ఆస్ట్రో మార్గం వీక్షకులకు స్వాగతం. మన 12 రాశుల ప్రత్యేక సిరీస్లో భాగంగా ఈరోజు మనం 2వ రాశి అయిన వృషభ రాశి వారి సెప్టెంబర్ 2026 నెల ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఇందులో ఈ నెలలో రవి, కుజుడు, బుధుడు మరియు మీ రాశ్యాధిపతి అయిన శుక్రుని స్థానచలనం వలన మీ జీవితంలో ఎలాంటి పెనుమార్పులు రాబోతున్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, ఏ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, నక్షత్రాల వారీగా ఫలితాలు మరియు సరళమైన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్, కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా సెప్టెంబర్ మాసంలో నెలలోని విశేష పండుగల గురించి తెలుసుకుందాం క్లుప్తంగా. ఈ నెలలో ఆధ్యాత్మికంగా మనకు ఎంతో శక్తినిచ్చే పండుగలు ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో కృష్ణాష్టమి, జన్మాష్టమి, శ్రీకృష్ణుని పూజకు విశేషమైన రోజు, వినాయక చవితి, విఘ్నాలను తొలగించే గణనాథుని పండుగ, మహాలయ పక్షాల ప్రారంభం, పితృదేవతల ఆశీస్సులు పొందే పుణ్యకాలం. ఈ విధంగా ఈ మాసంలో ఈ పండుగలు ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ఖగోళంలో గ్రహాల స్థితి, వృషభ రాశి వారికి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంది అంటే, రాశ్యాధిపతి శుక్రుడు వీనస్ సెప్టెంబర్ 2 వరకు 5వ ఇల్లైన కన్యారాశిలో నీచస్థితిలో ఉండి 2 రోజులు, సెప్టెంబర్ 3 నుంచి తన స్వక్షేత్రమైన 6వ ఇల్లు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు సెప్టెంబర్ 17 వరకు మీ రాశికి 2వ ఇల్లైన మిథునంలో ఉంటాడు. అలాగే సెప్టెంబర్ 18 నుండి 3వ ఇల్లైన కర్కాటకంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉచ్చ గురువుతో యుతి చెందుతాడు. రవి సెప్టెంబర్ 18 వరకు 4వ ఇల్లైన సింహరాశిలో స్వక్షేత్రంలో సంచరించి కేతువుతో కలిసి ఉంటాడు. ఇక 18 తర్వాత 5వ ఇల్లైన కన్యారాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు అక్కడే. ఇక బుధుడు సెప్టెంబర్ 8 వరకు కన్యారాశిలో తన సొంత రాశిలో ఉచ్చ స్థితి 5వ ఇంట్లో సంచరించి సెప్టెంబర్ 8 నుండి 6వ ఇల్లైన తులారాశిలోకి వెళ్తాడు. ఇక రాహువు కుంభంలో 10వ ఇంట్లో కర్మస్థానం అది, శని మీనంలో వక్రించి 11వ స్థానం లాభస్థానంలో కొనసాగుతున్నారు ఈ మాసంలో. ఇది గ్రహాల స్థితిగతులు వృషభ రాశి వారికి ఖగోళంలో ఎట్ ప్రజెంట్. అయితే 12 భావాల వారీగా క్లుప్తంగా ఏ గ్రహాల అనుకూలతలు, వాటి వల్ల ఫలితాలు చెప్పుకుంటూ తర్వాత అంశాల వారీగా విపులంగా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంటే అసలు రాశ్యాధిపతి శుక్రుడు 6వ ఇంట్లోకి రావడం వల్ల పోటీతత్వం పెరుగుతుంది వీరికి. ఈ మాసంలో శత్రువులపై విజయాలు సాధిస్తారు దాని మూలంగా. ఇక సెప్టెంబర్ 17 వరకు కుజుడు 2వ భావంలో ఉండటం వల్ల మాటల్లో కాస్త ఆవేశం తగ్గుతుంది. ఆ తర్వాత ధన ప్రవాహం బాగుంటుంది. ఇక 3వ భావంలో పరాక్రమ భావం 18 తర్వాత కుజగురువుల కలయిక వల్ల మీ సాహసోపేత నిర్ణయాలు అద్భుత విజయాలను తీసుకువస్తాయి ఈ మాసంలో అనేది సూచిస్తుంది. ఇక 4వ భావం సుఖస్థానం, సుఖభావం. రవికేతువుల వల్ల ఇంటి వాతావరణంలో స్వల్ప అశాంతి ఉండవచ్చు. 18 తర్వాత ప్రశాంతత లభిస్తుంది. 18 తర్వాత రవి మారుతాడు కన్యారాశిలోకి. ఇక 5వ భావం బుద్ధి, సంతాన భావం. బుధుని ఉచ్చస్థితి వల్ల మంచి ఐడియాలు వస్తాయి ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి. అయితే లాటరీ లేదా షేర్ల ద్వారా లాభాలు కూడా ఆశించవచ్చు ఈ మాసంలో వీరు. ఇక 6వ భావం శత్రు, రోగ, రుణ భావాలకు సంబంధించి శుక్రబుధుల సంచారం వల్ల కోర్టు కేసులు, రుణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అనేది గోచార సమాచారం. ఇక 7వ భావం భాగస్వామ్య భావం, కళత్ర స్థానం. గురుదృష్టి వల్ల భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. భార్యాభర్తల మధ్య కూడా బాగానే ఉంటుంది అనేది సూచించవచ్చు. ఇక అష్టమ భావం అంటేనే అన్ని అడ్డంకులు కదా. పెద్దగా నెగిటివ్ ప్రభావం అయితే ఈ వృషభ రాశి వారికి అష్టమ భావంలో ఎక్కువ కనిపించడం లేదు.
అయితే అనుకోని ప్రయాణాలు కూడా లాభిస్తాయి బాగానే అని కూడా చూపిస్తుంది. ఇక భాగ్యస్థానం. భాగ్యస్థానాన్ని శని చూస్తున్నందువలన అదృష్టం ఆలస్యంగానైనా సరే ఖచ్చితంగా తోడుంటుంది అనేది చెప్పచ్చు వృషభ రాశి వారికి. ఈ శని వర్గాల వారు వృషభ రాశి అధిపతి శుక్రుడు కూడా కాబట్టి కొద్దిగా ఆలస్యమైన భాగ్యస్థానం అదృష్టం అయితే ఉంటుంది, వస్తుంది నిదానంగా అని చెప్పచ్చు. ఇక 10వ స్థానం ఉద్యోగ భావం. రాహువు 10వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్‌లో ఊహించని కొత్త అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకుంటారు. ఇక 11వ భావం లాభస్థానం. ఏ విధంగా అయినా సరే వక్రించిన శని లాభస్థానంలో ఉన్నందున పాత బాకీలన్నీ వసూలవుతాయి. అంటే గతంలో నిలిచిపోయిన రావాల్సిన బాకీలు, రావాల్సిన సొమ్ము ఈ మాసంలో వీరికి చేతికి అందుతుంది, వసూలు చేసుకోగలుగుతారు అనేది చెప్పవచ్చు. ఇక వ్యయ భావం 12వ భావం. ఆధ్యాత్మిక మరియు శుభకార్యాల కొరకు ఖర్చులు పెరుగుతాయి. వ్యయాధిపతి శుక్రుడు 2లో 18 వరకు ఉంటాడు కాబట్టి అది మాట. ఇక ఈ విధంగా క్లుప్తంగా ఏ ఏ గ్రహాల వల్ల ఏ ఏ నష్టాలు లాభాలు సూచించడం జరిగింది. అయితే అంశాల వారీగా ఇంకా డీటెయిల్గా చూద్దాము. వృషభ రాశి వారికి ఈ నెల ఆర్థికంగా చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు. బుధుడు 5వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉంటాడు. రాశ్యాధిపతి శుక్రుడు సక్షేత్రంలోకి రావడం వల్ల రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఈ నెల ఎంతో అనుకూలంగా కూడా మారుతుంది. ఇక షేర్ మార్కెట్ మరియు ట్రేడింగ్ చేసేవారికి సెప్టెంబర్ 8 వరకు సమయం ఎంతో అద్భుతంగా ఉంది అనేది సూచిస్తుంది. ఊహాజనిత పెట్టుబడులు కలిసి వస్తాయి, స్పెక్యులేషన్స్ అన్నమాట. అయితే సెప్టెంబర్ 18 తర్వాత రవి స్థాన మార్పు వల్ల పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. ఇది పాయింట్ టు బి నోటెడ్గా మీరు గ్రహించాలి. ఇక ఆరోగ్యం, ఆసుపత్రి ఖర్చులు అంటే 6వ ఇంట్లో శుక్రుని సంచారం వల్ల షుగర్ ఉన్నవారు, డయాబెటిక్ వారు, కిడ్నీ లేదా ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆహార నియమాలు పాటించి తీరాలి కొద్దిపాటిగా. పెద్దగా ఆసుపత్రి ఖర్చులు ఉండవు కానీ చిన్నపాటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అయితే సూచిస్తుంది గోచారంలో. ఆకస్మిక ప్రమాద సూచనలు తక్కువగానే ఉన్నప్పటికీ కూడా సెప్టెంబర్ 17 వరకు వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించడం మంచిది. ఇక ఆస్తి లేదా వ్యాపార సంబంధిత డాక్యుమెంటేషన్ పనులకైతే గనక సెప్టెంబర్ 8 లోపు సమయం చాలా అనుకూలం. దీనికి సంబంధించిన పనులు సెప్టెంబర్ 8 లోపల ముగించుకోవటం చాలా ఉత్తమం. అంటే ప్రతికూలత లేకుండా సాగిపోతుంది. లీగల్ వివాదాలు లేదా కోర్టు కేసులలో నడుస్తున్న సమస్యలకు ఈ నెలలో అనుకూలమైన పరిష్కారాలే సూచిస్తున్నాయి. శత్రువులు మీ ముందు మోకరిల్లుతారు ఏమైనా సరే ఈ మాసంలో. ఇక సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 3వ ఇంట్లోకి ప్రవేశించి ఉచ్చ గురువుతో కలవడం వల్ల తోబుట్టువుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అయితే అందుతాయి. ల్యాండ్ వివాదాలు ఏవైనా ఉంటే అన్నదమ్ములతో కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారానికి వస్తాయి. ఎందుకంటే కుజ గురువులు అనుకూలంగా ఉన్నారు. ఇక విద్య, విదేశీ విద్య విద్యార్థులకి సెప్టెంబర్ మొదటి వారం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారికి విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ విద్యా అవకాశాలు కోసం ప్రయత్నించే వారికైతే వీసా ప్రక్రియలు కూడా చాలా వేగవంతం అవుతుంది. మంచి యూనివర్సిటీలలో సీటు లభిస్తుంది. విద్యకి సంబంధించిన ఉన్నత విద్యకు సంబంధించిన అందరికీ కూడా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం అని చెప్పచ్చు. ఇక సెప్టెంబర్ 18 వరకు 4వ ఇంట్లో రవికేతువుల ప్రభావం వల్ల కొత్త ఆస్తి లేదా వాహనాలు కొనేటప్పుడు పేపర్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. 18 తర్వాత కుజుడు 3వ ఇంట్లోకి రావడం వల్ల భూమి లేదా ప్లాట్స్ కొనుగోలు చేయడానికి మంచి యోగం పడుతుంది. అప్పుడు బాగానే ఉంది ఆ యోగం. ఇక మీరు పాత అప్పులు తీర్చడానికి ఈ నెల మార్గాలు ఈజీ అవుతాయి. బ్యాంకు లోన్లు ఆశించిన సమయానికి మంజూరు అవుతాయి కూడా. అయితే ఎవరికి హామీ సంతకాలు అయితే పెట్టకండి, అది బాగాలేదు గ్రహసారం. ఇక వ్యాపార విస్తరణకి, బిజినెస్ ఎక్స్పాన్షన్కి, భాగస్వామ్య పార్ట్నర్స్ విషయాలకి
6 మరియు 7వ ఇళ్ల అనుకూలత వల్ల వ్యాపారస్తులకు ఈ నెల లాభాల పంట పడుతుంది. బానే ఉంటుంది. వ్యాపారపరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణకి, బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కి కూడా బ్యాంకుల నుండి లోన్‌లు సులభంగా లభిస్తాయి. భాగస్వాములతో ఉన్న పాత మనస్పర్ధలు తొలగిపోయి వ్యాపారం సాఫీగా సాగుతుంది ఈ మాసంలో అనేది బిజినెస్ వాళ్ళకి మంచి అనుకూలతలున్నాయి. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి సెప్టెంబర్ 8 వరకు బుధుని అనుకూలత వల్ల బంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి గురుదృష్టి వల్ల మంచి సంబంధాలు నిశ్చయమయ్యే బలమైన సూచనలే కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఇక ఉద్యోగస్తులకు 10వ ఇంట్లో రాహు వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా అలాగే లభిస్తుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బదిలీలు కోరుకునే వారికి కూడా అనుకూలమైన స్థానానికి బదిలీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నిరుద్యోగులకి మల్టీనేషనల్ కంపెనీలలో మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వీరందరికీ కూడా ఏ రకంగా చూసినా ఉద్యోగస్తులకి బానే ఉంది అనేది చెప్పచ్చు. ఇక పేరెంట్స్ ఆరోగ్యానికైతే సెప్టెంబర్ 18 వరకు తల్లి ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. గుండె లేదా బీపీ సమస్యలు ఉన్నట్టయితే జాగ్రత్త మరీ అవసరం. తండ్రి గారి ఆరోగ్యం అయితే స్థిరంగా ఉంటుంది. ఇక నక్షత్రాల వారీగా చూద్దాము. వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఇది రవి నక్షత్రాధిపతి రవి కాబట్టి ప్రభుత్వ సంబంధిత గ్రహం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు లేదా ప్రభుత్వ పనులు చేసేవారికి అద్భుతమైన కాలంగా చెప్పచ్చు. కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి, మంచిగా ఉంటాయి సంఘంలో అనేది సూచిస్తుంది. ఇక రోహిణీ నక్షత్రాధిపతి చంద్రుడు మీకు ఈ నెల ఆర్థికంగా, కుటుంబపరంగా చాలా సంతోషకరమైన వార్తలు అందుతాయి. వాహన యోగాలుంటాయి. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కుజుడు అధిపతి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం నెల ద్వితీయార్థంలో 18 తర్వాతే స్పష్టంగా కనిపిస్తుంది గోచారంలో. ఇది వృషభ రాశి వారి గురించి ఓవరాల్ రివ్యూ. వృషభ రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుంది అనేది మొత్తం మీద సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా 75% అనుకూలంగా ఉంది. 25% మాత్రమే ప్రతికూలంగా ఉంది అనేది గ్రహాలు సూచిస్తున్నాయి. ఇక ఈ మాసంలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే 2వ ఇంట్లో కుజుడు మరియు 4వ ఇంట్లో కేతువు వల్ల మాట తీరులో కటుత్వం రాకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో అనవసర వాదనలకైతే దిగరాదు. ఇది సమగ్ర సమాచారం. ఇక వీరు ఈ నెలలో చిన్నపాటి దోషాలను తొలగించుకోవటానికి పరిహారాలు మహాలక్ష్మి ఆరాధన. మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం లలితా సహస్రనామ పారాయణం చేయడం లేదా లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. గణపతి పూజ. 4వ ఇంట్లో కేతు దోష నివారణకు ప్రతిరోజు వినాయకుడికి గరిక సమర్పించి ఓం గం గణపతియే నమః అని జపించండి. దుర్గాదేవి దర్శనం. మంగళవారం రోజు దుర్గాదేవి గుడికి వెళ్ళి దీపం వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మొత్తానికి పరిహారాలతో సహా వృషభ రాశి వారికి. చూశారుగా వృషభ రాశి జాతకులారా, సెప్టెంబర్ నెల మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తీసుకురాబోతోంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగండి, విజయం మీదే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ నక్షత్రం ఏదో కింద కామెంట్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదాలు.